హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియో వచ్చేసి మేము రిటర్న్ అయినప్పుడు అనమాట. నేను ఎప్పుడు నల్ల కోళ్ళు చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే కామెంట్ చేయండి. ఇంకా మేము మధ్యాహ్నం లంచ్కి అయితే హోటల్ అమ్లోద్వవి అనే హోటల్లో చేసామండి. మేము ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా ఈ రెస్టారెంట్లో ట్రై చేస్తూనే ఉంటాం. చాలా బాగుంటుంది. అండ్ స్టాఫ్ కూడా చాలా డీసెంట్గా, చక్కగా, సపోర్టింగ్గా, మంచిగా ఉంటారు. అండ్ నేను ఇక్కడ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ట్రై చేశాను, చేపల పులుసు, మామిడికాయ చేపలకాయ పులుసు, అండ్ మా వాళ్ళు రొయ్యల ఫ్రై అండ్ వెజ్ మీల్స్ కూడా ట్రై చేశాను. ఎవరైనా హైవేలో వెళ్ళేటప్పుడు వైజాగ్ టు ఇలా ఒడిశా టు వైజాగ్ అలా హైవేలో వెళ్ళేటప్పుడు ఈ హోటల్లో అయితే తప్పకుండా ట్రై చేయండి. మంచి హోటల్ అని చెప్తాను. అండ్ ఇక్కడ మేము వచ్చేసి జర్నీలో మాకు ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే సాంగ్స్ అండ్ జర్నీ మా కాంబినేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసి మేము లేటెస్ట్ ట్రెండింగ్ తెలుసు కదండి మా చరణ్ది, చికిరి 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 చికిరి, ఆ సాంగ్ అనమాట. ఆ సాంగ్ వినుకుంటూ ప్రయాణం. అసలు మాకు మేము ఎప్పుడు జర్నీ చేసిన ఫుడ్, సాంగ్స్ అండ్ జర్నీ ఇదేనండి మా కాంబినేషను. సో మేము వచ్చేటప్పుడు హైవేలో గోదావరి రుచులు అనే ఒక షాప్లో మాకు కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నాము. నేను ఆ షాప్ చూపిద్దాం అనుకున్నాను, కానీ టేస్ట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, బాగుంటే ఈసారి రికమెండ్ చేద్దామని చెప్పలేదు. సో మేము వచ్చేసి 2 పెట్టెల పూతరేకులు, నాకు ఇష్టమైనటువంటి రేగి ఒడియాలు, చెకోడీలు అండ్ ఇవి గులాబ్ పూలు అంటాం కదండి, అవి ఒక ప్యాకెట్, అండ్ జీడులు అండ్ గొట్టం కాజాలు, నార్మల్ కాజాలు, ఇంకా ఇవన్నీ ఐటమ్స్ గోదావరి రుచులు అనే ఒక షాప్లో తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగున్నామండి, చాలా బాగున్నాయి. ఒక గొట్టం కాజా కొంచెం గట్టిగా అయిపోయింది, కానీ మిగతావన్నీ చాలా బాగున్నాయి అనమాట. అలాగే సుబ్బయ్య గారి హోటల్లో మేము వచ్చేసి కొబ్బరుండ్లు, కందిపొడి అండ్ ఇడ్లీ కారపొడి తీసుకున్నాం. నాకు పర్సనల్గా కందిపొడి బాగా నచ్చిందండి. ఇడ్లీ కారపొడి అయితే జస్ట్ ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.